అమ్మాయి డ్యూటీ చేసి అర్ధరాత్రి 2 గంటలకి భోంచేసి ఫ్రెండ్స్ తోటి అక్కడ సెమినార్ హాల్లో జస్ట్ కొంచెం సేపున నిద్రపోదామని అక్కడికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మార్నింగ్ ఆ అమ్మాయిని చూసేసరికి భయంకరంగా కళ్ళలో నుంచి నోట్లో నుంచి ఆమె ఆమె యూనో ప్రైవేట్ పార్ట్స్ నుంచి కూడా జెనిటల్స్ నుంచి కూడా బ్లడ్ వచ్చిన పరిస్థితిలో ఇంకా చాలా అసలు చెప్తుంటే గాజు పెంకులు అని రకరకాలుగా అసలు ఇంకా చెప్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో చాలా అమ్మాయి పోరాడి చంపబడింది, ఎంతో పోరాడింది అనే రిపోర్ట్లో వచ్చింది. తర్వాత అమ్మాయి 2 కాళ్ళు కూడా 90 డిగ్రీస్ యాంగిల్లో ఉన్నాయంట. అంటే అసలు ఏం మాట్లాడాలి వీటి గురించి? ఇవి మాట్లాడుకోవడానికి ఒక ఆడబిడ్డ గురించి ఈ దేశంలో ఎత్ర నారస్తి పూజ్యంతే రమంతే తత్ర దేవత అని చెప్పుకునే దేశంలో ఆడపిల్లల్ని ఇంత దీనమైన, ఇంత దారుణమైన, అమానుషమైన పరిస్థితుల్లో చూడాల్సి రావడం గురించి